హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి, డాట్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఇదే వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ముందుగా బ్లౌజ్ మిడిల్ పాయింట్ నుంచి ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీతోనే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కూడా తాళ్ళు పట్టీతో తీసుకోకండి. పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తాళ్ళు పట్టీతో అయితే మనకి పొడవు ఎక్కువైపోయినట్లయితే డాట్స్ అనేది షేప్ పక్కకు పోతుంది. కాబట్టి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో అంతవరకే మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా షేప్ పట్టి దగ్గర కూడా ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి డాట్ వెడల్పుని బట్టి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి డాట్కి మధ్యలో ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్కి మార్కింగ్ చేసుకోవాలి. మన ఏ సైజ్ అయినా సరే మన బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకి మార్కింగ్ చెరిగిపోయినా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకే మార్కింగ్ని రెండో వైపు కూడా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోండి. నేను రైట్ సైడ్స్ మార్కింగ్ చేస్తున్నాను, మీరు రాంగ్ సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ అనేవి ప్రతిదీ కూడా చాలా ఉపయోగపడతాయి. టిప్స్ అనేవి పాటించండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే టిప్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటుంది. ఆ మార్కింగ్ అనేది ఒకదానిపై పడుతుంది కాబట్టి రెండో వైపు కూడా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది. మీకు వీడియోస్ ప్రతిదీ కూడా మా వీడియోస్. ఇప్పుడు డాట్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే 4th డాట్ వేసుకోండి, లేదా ఒక 1 ఇంచ్ డాట్కి మధ్యలో 1 ఇంచ్ ఓన్లీ మనం మార్కింగ్ చేసుకోండి గ్యాప్ అనేది. ఇక్కడ మనకి 1.5 ఇంచ్ డాట్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంచుతున్నాం కాబట్టి మీరు షార్ప్గా రావాలి అనుకున్నట్టయితే ఒక 1 ఇంచే తీసుకోండి గ్యాప్ అనేది. ఇప్పుడు ఇది 3 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 3 డాట్సే వేసాను. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకి వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. షేప్ పట్టీకి మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గినా సరే మనం వేరే కలర్స్ అయినా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అవి కట్ చేసుకొని చుట్టూరు కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది బోట్ నెక్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి. నేనైతే బ్లౌజ్ కటింగ్లో బ్యాక్ నెక్ కట్ చేశాను. బ్యాక్ పార్ట్ని ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సెకండ్ ఛానల్లో. ఇప్పుడు షేప్ పట్టీని ఓపెన్ సైడ్ నుంచి 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకొని పైన వేసుకోవాలి. వేరే కలర్ని 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది ఇన్విజిబుల్ షేప్ పట్టి అనేది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అని చుట్టూరు కూడా ఈక్వల్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకొకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంటే ఏ సైజ్ అయినా సరే మనం సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్కి 2 కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి
కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మనకి డాట్స్ అయినా సరే, షేప్ పట్టి అయినా సరే మన బ్లౌజ్కి ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మీకు మిషన్కి సంబంధించిన ఐటమ్స్, మిషన్స్ కానీ లేదా టేప్ కానీ, ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ, సిజర్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకసారి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, అమెజాన్ లింక్. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మీకు ఒకవేళ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో చాలామందికి ఎక్కువ తక్కువ వస్తాయని అడుగుతున్నారు కదండి. మీరు ఓపెన్ ముక్క వేయకముందే మీరు ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకొని డాట్ మిడిల్లో మీకు ఎక్కువ వస్తే డాట్ మిడిల్లో కొంచెం వెడల్పు వేసుకోండి. మీకు బాగా ఎక్కువగా అనిపిస్తే కొంచెం షేప్ దగ్గర కూడా కొంచెం వెడల్పు వేసుకోండి. స్టిచ్చింగ్ అనేది మనకి ఎక్కువ తక్కువ వస్తే ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కను మనం తాళ్ళు పట్టీకి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. ముందు చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి తాళ్ళు పట్టీకి. ఇప్పుడు కింద నుంచి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి ఫోల్డింగ్ కింద ఎంతైతే పెడతామో పైన వరకు కూడా మనం అదే ఫోల్డింగ్ కంటిన్యూ చేసుకోవాలి. మనకి నీట్గా ఉంటుంది చూడడానికి బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా పైన అనేది కట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు తాళ్ళు వేసే దగ్గర మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకు తాళ్ళు వేసినప్పుడు స్టిఫ్గా ఉంటుంది, తాళ్ళు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మెడభాగానికి స్టిచ్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి కుర్తీస్ కానీ, శారీస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ, కిచెన్ వేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి డీటెయిల్స్ అనేవి. మనకి డిజైన్స్ అనేవి 2 కూడా ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోండి. అంటే రైట్ సైడ్స్ 2 కూడా ఒకే విధంగా వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. రైట్ రాంగ్ లేకుండా ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మనకి మెడభాగానికి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఒక సైడ్ సన్నగా అంచు స్టిచ్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఆ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చుట్టూరు కూడా మెడ చుట్టూరు కొంచెం కట్ చేసుకోండి. మనకి మెడ అనేది చాలా నీట్గా తిరుగుతుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల, ఏ నెక్ అయినా సరే. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మెడ భాగానికి ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం చేతికుట్లు వేసుకోవాలి. అంటే హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా మీరు కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే మీకు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. లాంగ్ స్టిచ్ వేసుకొని లైన్ అనేది విప్పేసుకోవచ్చు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్